నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి అడ్డాగా చెప్పుకునే కొడంగల్‌లో నిన్న వివాదాస్పదంగా కలెక్టర్ పైనైతే దాడి జరగడం అయితే జరిగింది. ఆ నేపథ్యంలో అక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో కలెక్టర్ పైన ఎందుకు దాడి చేశారు? నిజంగానే అక్కడ 50 మంది రైతుల పైన ఈరోజు అరెస్ట్ చేసిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అసలు ఏం జరిగింది? ఫార్మా ఇండస్ట్రీల కోసం అక్కడ భూసేకరణ కోసం వెళ్ళిన కలెక్టర్ ఆఫీసర్‌కి పైన దాడి చేయడం ఎంతవరకు వాస్తవం అనే విషయాల మీద క్లియర్ కట్‌గా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నిన్న కొడంగల్‌కి సంబంధించి ఏదైతే వికారాబాద్ జిల్లా ఏదైతే దుర్వాడ్ మండలంలో లంగచెరువు గ్రామంలో అయితే ఏదైతే ఫార్మా విలేజెస్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. దానికి సంబంధించిన భూ సేకరణకైతే మరి కలెక్టరు ప్రతీక్ జైన్ అయితే తనైతే వెళ్ళడం అయితే జరిగింది. తను అక్కడికెళ్ళిన తర్వాత మరి గ్రామ సభ యొక్క ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కలెక్టర్‌కి అక్కడ కొంత భద్రత కల్పించే ప్రయత్నం అక్కడ పోలీసు వాళ్ళు చేసినప్పటికి కూడా అక్కడున్న గ్రామస్తులు కొంత ఉద్రిక్త అయితే ఏర్పడింది. మా భూములను మేము ఏ ఫార్మా కంపెనీకి ఇవ్వము అనుకుంటా కొంత దాడి చేసిన కార్యక్రమం అయితే కనబడతా ఉంది. గతంలో కూడా చూసాం బీఆర్ఎస్ హయాంలో తను ఫార్మా సిటీలు ఏర్పాటు చేస్తా అని చెప్పాడు. కేసీఆర్ ఏం చెప్పిండు? ఫార్మా సిటీలు తీసుకొనొస్తాను. దేశంలో అభివృద్ధి అయిన మన రాజధానిగా మన హైదరాబాద్‌ని తీర్చిదిద్దుతాము అనే గర్వంగా తను చెప్పుకోవడం అయితే జరిగింది. కానీ భూములు ఇవ్వడానికి ఇక్కడ రైతులు సిద్ధంగా లేని కార్యక్రమాలు చూస్తాం. అక్కడ వ్యతిరేకత వస్తా ఉందని కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే మాజీ సీఎం గారికైతే తెలవడం వల్ల తను కొంత ఎన్‌కంజ చేసినట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫార్మా సిటీని కాస్త ఫార్మా విలేజెస్‌గా తీసుకొని రాబోతా ఉన్నాము. దానికోసం భూసేకరణ కోసం అయితే మరి కలెక్టర్‌కైతే ఆదేశాలైతే ఇవ్వడం అయితే జరిగింది. దానికోసం కలెక్టర్ ప్రతీక్ జైన్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ ప్రజల్లోకైతే వెళ్ళి అక్కడ తన గురించి మాట్లాడడం అయితే జరిగింది. కానీ ప్రజలు ఎవరు కూడా వాళ్ళకి పంట పండుతుంది. పంట పండే భూములని మేమెలా ఇస్తాము? మా జీవన ఆధారము పంటే కాబట్టి నిన్న కొంత దాడి చేసిన కార్యక్రమాలు అయితే చూసాము. మనకు క్లియర్ కట్‌గా విజువల్స్‌లలో కనబడతా ఉంది. ఎవరైతే కలెక్టర్ ఉన్నారో తన పైన దాడి చేస్తున్న ప్రజలైతే కనబడతా ఉంది. ఒక మహిళ గూడా తన పైనైతే కొంత దాడి చేసిన క్రమం అయితే కనబడతా ఉంది. ఎవరైతే కలెక్టర్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ కలెక్టర్ ఆఫీస్‌లో గూడా కొంత ఉద్యోగులైతే ఆందోళన చేశారు. ఏంటి మా కలెక్టర్ పైన ఇక్కడ దాడి చేయడం ఏంది? మేము ఒక ఉద్యోగంలో ఉన్నాము. మేము ఒక అధికారం అంటే పదవిలో ఉన్నాము. దానికోసం మాకు ఈ ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి మేము వెళ్ళాము. ప్రజల దగ్గరికెళ్ళాము. కానీ ప్రజలు ఈ విధంగా వాళ్ళ ఏమైనా విన్నపాలుంటే మాకు చెప్పుకోవాలి గానీ, ఇట్లా దాడి చేయడం ఏందన్నట్టుగా కలెక్టర్‌కి సంబంధించిన అధికారులైతే కొంత ఆందోళన చేయడం అయితే జరిగింది. కానీ అక్కడ కలెక్టర్ ఆఫీస్‌లో కలెక్టర్ వచ్చి శాంతియుతంగా నా మీద ఎటువంటి దాడి జరగలేదు. ప్రజలు కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే తీసుకొని రావడం వల్ల ఈ నేపథ్యం జరిగిందని కలెక్టర్ గారైతే చెప్పడం అయితే జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతలు కొడంగల్‌కెళ్ళామని ప్రయత్నిస్తా ఉన్నారు. దాన్ని పోలీసు వాళ్ళు గూడా అడ్డుకుంటున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఇప్పటికే అక్కడ నెట్‌వర్క్ మొత్తం అయితే తీసేసిన దాఖలాలైతే కనబడుతున్నాయి. దాదాపుగా 55 మందైతే అక్కడ రైతులు 55 మందినైతే అరెస్ట్ చేసిన దాఖలాలైతే కనబడతా ఉన్నాయి. ఒకసారి అయితే తెలుసుకుందాం అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉంది? అక్కడ మన జర్నలిస్టు మిత్రుడు రాన్ అయితే అక్కడనే ఉన్నారు. మరి అక్కడ ఏం జరుగుతా ఉంది అనే విషయాలపైన అయితే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఒకసారి ఫోన్ కాల్‌లో రానని తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అక్కడ సిట్యుయేషన్ ఏముంది? ఏంటి? అనే అంశాలపైన అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే నిజంగా కొడంగల్ రేవంత్ రెడ్డి ఇలాకాలోనే ఇలా జరగడము అనే చాలా జీర్ణించుకోలేని విషయాలు కనబడతా ఉన్నాయి. అక్కడ రైతులు జరిగిన సిట్యుయేషన్‌లు అయితే కనబడతా ఉన్నాయి. హలో రానా. అనిల్ చెప్పండి. ఎలా ఉంది అక్కడ కొడంగల్‌లో రైతులు నిన్న కలెక్టర్ పైన దాడి చేసిన సిట్యుయేషన్స్ చూసాము. అసలు ఎందుకు చేయాల్సొచ్చింది? అసలు రైతులు ఏమంటా ఉన్నారు? సో, అనిల్ ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి ఎట్లుందంటే అంతా గూడా కొంచెం పోలీస్ మోహరింపు ఎక్కువుంది. సో, ఊర్లో గూడా కంప్లీట్‌గా పోలీస్ బందోబస్తు అనేదుంది. అయితే వేరే ఇతరితర పార్టీ నాయకులు గూడా వద్దామనే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ముందుగానే అందరిని పోలీసులందరిని తీసుకొచ్చి ఇక్కడ ప్రహరీ అనేది కంప్లీట్‌గా గూడా పోలీస్ బందోబస్తులో ఇప్పుడు గ్రామం ఉందని చెప్పుకోవచ్చు మనం. అండ్ అలాగే నిన్న మెయిన్‌గా చూసుకుంటే కలెక్టర్ అనేది రావడం జరిగింది. అంటే వీళ్ళకి సంబంధించి మీ పొలాలు తీసుకుంటాం. పొలాలు తీసుకొని సో మీకు గవర్నమెంట్ ఇంత డబ్బొస్తది. దాని తర్వాత ఇక్కడ ఫార్మసిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడానికి సో వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని వాళ్ళతోని మాట్లాడి సంప్రదించే ప్రయత్నం చేసిరన్నమాట. వాళ్ళ ఏమంటారు వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్ ఉన్నారా లేదా అని చెప్పేసి ప్రయత్నం చేసిరు. అయితే అక్కడ ఏంటంటే గ్రామ సభ అనేది ఏర్పాటు చేయాలి. గ్రామ సభ ఎక్కడ ఏర్పాటు చేస్తారు? ఊర్లో ఏర్పాటు చేస్తారు. కానీ హ్మ్. వీళ్ళు ఏం చేశారంటే అధికారులు ఏం చేశారు? కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, విఆర్ఓ కావచ్చు, తహసీల్దార్ కావచ్చు వీళ్ళందరూ ఏం చేసి గ్రామ సభ అనేది గ్రామానికి చాలా దూరంగా ఏర్పాటు చేసిరు. హుహు. అయితే అందులో కొంతమంది రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారన్నమాట కలెక్టర్లు. అయితే ఇద్దరు రైతులు
ఇద్దరు రైతులు వెళ్ళి వాళ్ళు మాట్లాడి, ఇక్కడ గ్రామ సభ అనేది ఇక్కడ కాదు, మా ఊర్లో రైతులు ఉన్నారు, మీరు అందరు అక్కడికి రండి, అక్కడికి వచ్చి మాట్లాడదామని చెప్పేసి ఇద్దరు రైతులతో మాట్లాడిన తర్వాత కలెక్టర్ అనేది సరే పద ఊరికెళ్ళి మాట్లాడదామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత వాళ్ళతో రైతులతో ఇటు కలెక్టర్ తో ఇద్దరు మధ్యలో వాగ్వాదం అనేది నెలకొంది. సో లేదు మేము మా భూములు ఇయ్యం అది ఇది అని. ఎందుకంటే రైతులు అనేది ఆల్రెడీ అవగాహనతో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మనం చౌటుప్పల్ చూడొచ్చు, బాలనగర్ చూడొచ్చు, లేకపోతే ఇటు ఆ ఏరియా సిటీ అవుట్కట్స్ ఉన్న ఏరియాలో కూడా ఫార్మా కంపెనీల వల్ల చాలా వరకు ఎంతైతే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారో అంతా కూడా రైతులకు అవేర్నెస్ ఉన్నారు. ఈ నేపథ్యంలో మేము ఇయ్యము అని చెప్పేసి ఎంత చెప్పినా సరే అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసి, సో ఈ నచ్చజెప్పే ప్రయత్నం మధ్యలో కాస్త వాగ్వాదం అనేది ఏర్పడి, సో ఇక రైతులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, సో ఈ విధంగా జరిగిన పరిస్థితి నాకు అనిపిస్తా ఉంది అని. రానా నిజంగానే కలెక్టర్ మీద దాడి జరిగిందా? తనేమో దాడి జరగలేదని కూడా కలెక్టర్ అయితే చెప్తా ఉన్నారు. కొంతమంది దాడి జరిగింది, అక్కడ క్లియర్ కట్ కనబడతా ఉంది అనే విషయాలు చెప్తా ఉన్నారు. నిజంగా దాడి జరిగిందంటారా? అయితే ఇక్కడ ఏంటంటే రైతులు అనేది వాళ్ళపైన తిరగబడ్డారు, అది వాస్తవం. ఎందుకంటే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో దాడి అనేది అంటే వ్యక్తిగతం. కలెక్టర్ ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే కలెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకవేళ మనం ఆలోచిస్తే, అంటే ఈ ఇష్యూ ఏదైతే ఉందో దాని ఇంకా తీవ్ర స్థాయి కాకుండా సో ఇక్కడే సద్దుమనగాలి అని చెప్పేసి కలెక్టర్ అనేది నా మీద ఎలాంటి దాడి జరగలేదు అని చెప్పేసి ఒక విధంగా చెప్పండొచ్చు. ఇంకో విధంగా ఏంటంటే మేబీ కలెక్టర్ ని మినహా మిగతా అందరి పైన అయితే తిరగబడ్డ రైతులు ఇక్కడికక్కడ వాహనాలు అనేది ఒకటి, నేను అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే వచ్చే ప్రయత్నం, కాంగ్రెస్ నాయకుడు ఎవరైతే ఉంటారో సో అతను వచ్చే ప్రయత్నం చేసి అతని బండ్లు కూడా పలగొట్టడం కావచ్చు, రౌతులతో కొట్టడం, కట్టెలతో కొట్టడం అనేది జరిగింది. అంటే అక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే వల్ల ఇదంతా అవుతుంది, ఈ కాంగ్రెస్ నాయకుడు ఇదంతా చేస్తున్నది చూసి రైతులందరూ కూడా ఒక్కసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఇటు కలెక్టర్ పైన కూడా దాడి చేసి యత్నం చేశారు, కానీ దాడి జరిగిందా లేదా దానికి క్లియర్ విజువల్ లేదు. కానీ కలెక్టర్ ఏం చెప్పుకుంటే తర్వాత సాయంత్రం మీరు ఎలాంటి పెన్ డౌన్ చేయకండి, సో అధికారులకు అందరికి మీరు ఎలాంటి నిరసనలు చేయకండి, నా మీద ఎలాంటి దాడి జరగదు. ఎందుకంటే ఈ ఇష్యూ అనేది కాంప్రమైజ్ సైలెంట్ చేసే ప్రయత్నం కలెక్టర్ చేస్తుందని చెప్పేసి మనకు క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రైతులందరూ కూడా కలిసి ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పైన వ్యతిరేకత, ఎందుకంటే మనం చూస్తాం సోషల్ మీడియా హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, ఇవన్నిటిపైన వ్యతిరేకత అంతా రైతు ఇప్పుడు అందరు మొబైల్స్ ఉన్నాయి రైతుల దగ్గర, అందరి దగ్గర వాళ్ళు చూస్తా ఉన్నారు. అలాగే 6 గ్యారెంటీలు అన్నారు, 6 గ్యారెంటీలు ఏమైనాయి, అలాగే రైతు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ ఏది, రైతు బంధు ఏది, ఎందుకంటే ఇప్పటి వరకు రైతు భరోసా ఇస్తాను వాళ్ళకే రైతు ఓనర్లకే కాకుండా కూలీలకి మళ్ళీ కౌలు రైతులు వీళ్ళందరూ కూడా ఇస్తాను, అవన్నీ ఎటువైనా చెప్పేసి ఇవన్నీ కూడా ఒక్కసారిగా రైతులందరూ ఆగ్రహం. మళ్ళీ దాంట్లో కుటుంబ సర్వే, కులగణన సంబంధించిన సర్వే ఒక ఇంటింటికి పోతున్నారు ఆ అధికారులు అనేసి ఒక రైతులందరూ కూడా, రైతులే అనుకోవచ్చు, మన ప్రజలు కూడా అనుకోవచ్చు, మెయిన్ అక్కడ చూస్తే రైతులందరూ కూడా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక్కసారిగా కోపమై ఇవన్నీ కూడా ఇలా ఈ చర్యలు చేయాల్సిన అవసరం వచ్చిందని. రానా ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఇంటర్నెట్ కూడా మొత్తం తీసేశారంట. పోలీసులు బలగాలు భారీ ఎత్తున విలేజ్ లో ఉన్నారంట. అసలు ఎక్కడ అట్లా పరిస్థితి ఎట్లుంది అక్కడ? అంటే ఇది కలెక్టర్ అంటే ఇది ఇక్కడ ఎలాంటి ఇష్యూ అవుతుందంటే మెయిన్ గా ప్రభుత్వం పైన తిరగబడడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం తిరగబడడం, కాబట్టి ఇది నేషనల్ వైజ్ ఇష్యూ అవుతుంది. కాబట్టి సో అక్కడ ఏరియా కావచ్చు, ఆ ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు చుట్టుపక్కల కూడా కంప్లీట్ గా ఇంటర్నెట్ బంద్ చేసి, సో పోలీసులు అందరూ కూడా ఆ ఊరు అనేది కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే నిన్న అది జరిగినప్పుడు పోలీసులు అనేది లేరు, కానీ తర్వాత వాళ్ళు వచ్చి లాఠీ చార్జ్ చేసి అందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఈ ఇన్సిడెంట్ అనేది మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకి అనుకూలంగా మారొద్దు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులకి కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ ఎవరైనా సరే నాయకులు వెళ్ళి మళ్ళీ రైతులను ఇంకా ఏమైనా చెప్పే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే రైతులు ఇంకా ఏమైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారేమో అని చెప్పేసి రానా నిన్న మనం చూసాము, మహిళలు సైతం దాడి చేసే కార్యక్రమాలు చూసాము. అసలు ఎందుకు అంత ఆవేశానికి గురయ్యారో, అసలు మహిళలు కూడా బయటకు వచ్చి రాళ్లతోని కార్ల మీద దాడి చేసే కార్యక్రమాలు చూసాం. ఎందుకు అంతగానో వచ్చారు? అంటే ఇది అంటే రైతులు అనేది వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఉన్న ఆస్తి ఏమైనా ఉన్నా అంటే వాళ్ళకి ఏది కేవలం భూమి ఒకటే. ఎందుకంటే వాళ్ళు చదువుకోరు, వాళ్ళు చదువు వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకునే జనరేషన్ కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ విధంగా రైతుల మా ఆస్తి ఉన్న ఆస్తి భూమి, భూమి తప్ప ఇంకో భూమి ఇస్తామంటే భూమి ఇచ్చే గ్యారెంటీ లేదు. మళ్ళీ అలాగే డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులు ఎన్నొద్దులు ఉంటాయి అని చెప్పేసి చాలా వరకు రైతులు ఈ విధంగా ఆలోచించారు. ఇంకోటి మహిళల గురించి చూసుకుంటే అక్కడ మహిళలకు అనేది ఉచిత బస్సు ఒకటే ఇస్తున్నాం, దాని తర్వాత మాకు 2500 ఎటు పోయింది, కరెంట్ ఎటు పోయింది, మళ్ళీ గ్యాస్ ఎటు పోయింది అని చెప్పేసి ఇవన్నీ కూడా, ఎందుకంటే ఇంట్లో ఏదైనా నడవాలంటే కంప్లీట్ 6 పథకాలు ఏవైతే అవన్నీ కూడా పురుషులకు లెక్క చూసుకుంటే పురుషులకు ఎవరికి ప్రయోజనం ఉండదు, మహిళలకే మెయిన్ గా ఉంటుంది. అలాంటప్పుడు ఇవన్నీ ఎటువైనా, ఇవన్నీ దొంగ మాటలు చెప్తున్నారా అని చెప్పేసి ఈ విధంగా కంప్లీట్ ఈ కోణంలో ఆలోచించి వాళ్ళు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి మాకు ఏం చేస్తలేదు, ఫ్రీ బస్ ఒకటే పెట్టిన తర్వాత ఇంకా రైతులకు వీధులకు ఎలాంటి ఏం చేస్తలేదు. కాబట్టి ఈ విధంగా ఈ విధంగా ఆగ్రహం గురారు. ఇంకో విషయం ఏంటంటే మహిళలు ఎందుకు పెద్ద ఎత్తున పాల్పంచుకున్నారంటే, ఎందుకంటే మహిళలకు అనేది ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో ఈ మహిళలు ముంగడి కోసం పోలీసులు అధికారులు అనేది కొంచెం వరకు ఎందుకు వెళ్తారు. లేడీ కానిస్టేబుల్స్ ఉన్నప్పుడు, లేడీ పోలీస్ అధికారులు ఉన్నప్పుడు అది వేరే విషయం. కానీ అక్కడ అప్పటికి పురుషులు ఉన్నారు కాబట్టి, సో కలెక్టర్ వాళ్ళందరూ కూడా పురుషులు ఉన్నారు కాబట్టి, సో మహిళలు కాస్త వరకు ఎక్కువ ఆగ్రహం వ్యక్తమై ఈ విధంగా దాడి చేయాల్సి వచ్చింది. దాని తర్వాత కూడా అంటే లోపల ఏమైనా ఉన్నా కానీ రైతులు మాత్రం అక్కడ కరాకని చెప్తున్నారు, మేము ఎలాంటి మందు కంపెనీలకు మా భూములు ఇవ్వడానికి మేము రెడీ లేము, 6 100 100 100 ఏమైనా సరే మేము మాత్రం మా భూములు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇంకోటి రానా, ఈ ఇష్యూ మీద రేవంత్ రెడ్డి ఇంతవరకు కూడా స్పందించకపోవడాన్ని ఎలా చూడొచ్చు?
అంటే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందిస్తారు? ఎందుకంటే ఇది ఒక్కటి ఒకవేళ వేరే దగ్గర అయితే స్పందిస్తున్నాయి కానీ అతని సొంత నియోజకవర్గంలో అయింది కాబట్టి సో దీనికి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం మళ్ళీ ఇప్పుడు నేను దీని మీద స్పందిస్తే ఇటు పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు కాబట్టి సో స్పందించకుండా సైలెంట్ ఉంటే బెటర్ ఏమో అని చెప్పేసి ఆ దోవల డిఫెండ్ చేసుకునే దోవల పోతున్నాడు అనేది అనిపిస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళు నియోజకవర్గ ప్రజలు కూడా రైతులు కూడా ఏమంటా ఉన్నారంటే చాలా సందర్భాల్లో మేము భూములు ఇచ్చారు, అక్కడక్కడ భూములు ఇచ్చినాం, అవన్నీ కోల్పోయాం, మేము ఇప్పుడైనా సరే కోల్పోము. ఇంకోటి ఏంటంటే ఈ భూములకు సంబంధించి నష్టపరిహారం కూడా మార్కెట్ రేట్ అనేది ఇయ్యరు వాళ్ళు, గవర్నమెంట్ అధికారులు మార్కెట్ రేట్ ఇయ్యరు కాబట్టి గవర్నమెంట్ రేట్ ఎంతో అది ఇస్తారు. మా భూమి పోతే ఆ పైసలు 10 రోజులు ఉంటే దాని తర్వాత పోతాయి, మాకు భూమికి భూమే కావాలని చెప్పి చెప్తాను. ఇంకా ప్రభుత్వం కూడా అధికారులు కూడా ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ 80% ప్రజలు రైతులు కావచ్చు వీళ్ళందరూ కూడా రెడీ ఉన్నారు ఇవ్వండి అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు, గవర్నమెంట్ కి చెప్తున్నారు. నిన్న రియల్ గా వెళ్ళి గ్రౌండ్ లెవెల్ వెళ్ళి చూస్తే మనకు అర్థమైంది ఎంత క్లియర్ గా ఉందంటే ఏ రైతు కూడా ఇచ్చడానికి అవసరం లేదు. ఆ 20% మంది కూడా కొంతమంది ఎవరు ఉన్నారంటే నార్మల్ గా ఆలాలు ఉన్నారు, అంటే నార్మల్ గా వాళ్ళకి ఏదో ఒకటి మభ్య పెట్టి చెప్పారు కానీ అసలైన రైతులు మాత్రం మేము పండించుకునే భూమి లేవు. ఇంకోటి ఏంటంటే అక్కడ సో టోటల్ గా 1350 ఎకరాలు కావాలి గవర్నమెంట్ కి, కానీ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది 156 ఎకరాలు మాత్రమే గవర్నమెంట్ ల్యాండ్. మిగతా 11 కావచ్చు 1200 చిల్లర్ ల్యాండ్ ఏదైతే అదంతా కూడా రైతులకు సంబంధించి పట్టా భూములు, వాళ్ళు పండిస్తున్న బంజర భూములు అంటే అది వేరే విషయం, కానీ పండించే భూములు ఇలా జీవనోపాధి అంతా కూడా దాని మీద. పోనీ ఇక్కడ ఇంకో రైతులు ఏ కోణంగా ఆలోచిస్తున్నారంటే సరే ఇప్పుడు మా భూములు ఇస్తాం, మా జీవనోపాధి ఎట్లా? ఆ ఫార్మా కంపెనీలు వస్తాయి, ఫార్మా కంపెనీలో మేము జాబ్ చేసుకుంటామా చేయలేము, ఎందుకంటే మేము చదువుకునే వాళ్ళు ఉంటారు రైతులు కాబట్టి ఏమొచ్చినా సరే మా ఆస్తి పోతుంది, మా జీవనాధారం పోతుంది కాబట్టి కడుపు కొడుతున్నారు కాబట్టి ఈ విధంగా కంప్లీట్ గా కూడా ఈ విధంగా నేను విలేజర్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా చాలా వరకు పెద్ద ఎవరు స్పందించట్లేరు, ఇటు ఈటల కావచ్చు లేకపోతే బీఆర్ఎస్ నుంచి గ్యారీష్ రావు కావచ్చు వారి కావచ్చు వీళ్ళందరూ అదనం దొరికిందా కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ సో దీనిపైన కూడా ఎలాంటివి కూడా కాంగ్రెస్ నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. రేవంత్ రెడ్డి కూడా స్పందించకుండా ఉంటేనే బెటర్ ఏమో అనే దోవల కూడా పుడుతున్నట్టు మనకు అనిపిస్తా ఉంది. ఓకే రన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే అక్కడ నెలకొంది. అక్కడ అంత ఘోరంగా ఏదైతే రైతులకు సంబంధించి అక్కడ అధికారులు ఒకటి చెప్తా ఉన్నారు, అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఒకటి జరుగుతూ ఉంది. 80% పీపుల్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టు కూడా కొత్త వార్తలు అయితే చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి అక్కడ రైతులు మాకు పంట పండుతూ ఉంది, మా జీవన ఉపాధి ఏదైతే ఉపాధి మీద ఉంటుందో దానికి మేము ఇక్కడ పంట పండించుకొని బతుకుతా ఉన్నాం. ఆ నేపథ్యంలో మీరు వచ్చేసి మా పొలాలను ఈ విధంగా చేస్తామంటే ఫార్మా కంపెనీలు పెడతాం. ఇప్పటికే మనము సూరారం సైడ్ వెళ్ళిపోతే, మన ఈ మేడ్చల్ సూరారం సైడ్ వెళ్ళిపోతే ఫార్మా కంపెనీలు ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి, అత్యధికంగా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. వాటిలలో ఎవరు పనిచేస్తూ ఉన్నారు? 75% అదర్ స్టేట్స్ వాళ్ళే పనిచేస్తూ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ కల్పిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళకి 50% పెట్టినా కానీ మనకి ఇక్కడ తెలంగాణ అన్ఎంప్లాయ్మెంట్ అనేది కొంచెం తగ్గుతుండే, కానీ అది పట్టించుకోరు. ఈ రోజున గతంలో కేసీఆర్ చేసిన తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. నిజంగా అభివృద్ధి చేయాలంటే చాలా దారులు ఉంటాయి, కానీ ఈ విధంగా పంట పండే పొలాలను తీసుకొని పోయేసి ప్రజలు ఇవ్వకుండా కానీ వాళ్ళు ఇస్తున్నారని ఒక భ్రమ సృష్టించేసి వాళ్ళకి నష్టపరిహారం కట్టిస్తామని చెప్పేసి నష్టపరిహారం ఏం కట్టిస్తారు? వాళ్ళ జీవనం మొత్తం మీరు లాక్కున్న తర్వాత ఎంత అని కట్టిస్తారు? ఏమని కట్టిస్తారు? అసలు ఏమన్నా చేసే కార్యక్రమం ఏమైనా ఉందో? ఈరోజు రైతులు కొంత చైతన్యవంతులై కలెక్టర్ పైన కానీ అక్కడ ఉన్న అధికారుల పైన కొంత వాళ్ళు వ్యక్తిగతంగా అయితే దాడి చేయాలని క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే అక్కడ ఉన్న రైతులు ఏం చెప్తా ఉన్నారు? మాకు ఎటువంటి అక్కడ మాకు ఇవన్నీ అవసరం లేదు, మా భూములు మేము పంట పండించుకుంటున్నాము, ఇంకా మేము హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాం కాబట్టి కూరగాయలు లాంటివి పండించుకుంటే మేము పోయి అమ్ముకుంటాం, మాకు రూపాయి వస్తుంది, మా జీవన ఆధారం ఇదే అన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ చేసే అధికారులు ఒకటి చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ రేవంత్ రెడ్డి గారు అయితే మరి కొంతవరకు అయితే తగ్గాలి. ఎందుకంటే ఇప్పటికే ఆ ఊరు మొత్తం ఏదైతే లంగచెర్ల అనే ఊరు ఏదైతే ఉందో ఆ ఊరు మొత్తం పోలీసు వాళ్ళ చేతుల్లో ఉంది. ఇప్పటికి అక్కడ ఇంటర్నెట్ అయితే తీసేసిర్రు. కొంతవరకు అయితే ఉద్రిక్త పరిస్థితి అయితే కనబడుతుంది. స్థానికకు సంబంధించిన కాంగ్రెస్ లీడర్ల కాడ చాలా మంది మోహరించినట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళని ఇదంతా జరిగిందని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఇలాకాలో రైతులు తిరగబడ్డ ఘటన మొత్తం అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలుస్తా ఉంది. దీని మీద మరి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించలేదు. మరి ఏమైంది ఏంది విషయాలనేది కూడా తను చెప్పకపోవడం ఆశ్చర్యం అయితే కనబడతా ఉంది. మరి ఏదైతే రైతులకి న్యాయం చేస్తాము, రైతు రాజ్యం తీసుకొని వస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటివరకు కూడా రైతు బంధు లేదు, రుణమాఫీ పూర్తి స్థాయిలో కానే కాలేదు. ఇవన్నీ ఉన్నాయి, కానీ చాలా అంశాలు ఉన్నాయి. రైతుల గురించి మనం మాట్లాడుకుంటే ఒక రోజంతా పడుతుంది ఆ అంశాలన్నీ తీసుకొని వస్తే. ఎందుకంటే అన్ని చేస్తామని చెప్పారు, కానీ ఈ రోజున రైతులకు సంబంధించిన భూములే లాక్కోవడానికి చూస్తూ ఉన్నారు. అసలు గత పాలకులు కూడా అదే చేసిరు. నేను కేసీఆర్ ఏం ఘనంగా చేసినాను కాదు, ఇప్పటికి కూడా ఒక 5 ఊర్లను కూడా కేసీఆర్ ఫార్మా కంపెనీ కోసం వాళ్ళందరినీ బయటికి పంపించిన దాఖలాలు చూసాం గతంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ఈ విధంగా చేయడం అని ప్రజలు కొంత అయితే భయాందోళనకైతే గురైన
సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. దాంట్లో భాగంగానే మరి నిన్న కలెక్టర్ అధికారులపై అయితే దాడి జరిగినట్టు కూడా మనకైతే క్లియర్ కట్‌గా కనపడుతుంది. అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి